హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. దాంతోపాటుగా శ్రావణ శుక్రవారం పూజనైతే ఎలా కంప్లీట్ చేసుకున్నానో ఆ వీడియోనైతే నేను మీకు షేర్ చేయబోతున్నాను. వీడియో బాగుంటుంది, చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా శ్రావణ శుక్రవారం రోజు ఇంటి ముందు అయితే అలా ముగ్గు పెట్టుకున్నాను. ముందుగా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత పూజ అనేది స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాను. వాళ్ళు ఉంటే కొంచెం హడావిడిగా అవుతుందన్నమాట. నాకు ఫస్ట్ ఫ్రైడే అలానే చేశాను, కానీ నాకు హడావిడి అయిపోయింది. అందుకని ఇంకా పిల్లల్ని పంపించాకే పూజ చేసుకుందామని అలా పిల్లల్ని అయితే పంపించేసుకున్నాను. ముందు బ్రేక్ఫాస్ట్ కోసము పిండ్లు ఏం లేవు, ఇన్స్టెంట్గా ఇలా దోశ అయితే వేసుకుందామని చెప్పి ఇక్కడ మిక్సీ జార్లో 2 టమాటాలు, 1 ఆనియన్, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం శనగపిండి, కొంచెం గోధుమ పిండి, కొంచెం బియ్యం పిండి, కొంచెం పెరుగు, జీలకర్ర, ఉప్పు ఇదంతా వేసాను అనమాట. దీనిలో ఏంటంటే మనము బియ్యం పిండి ఒక కప్పు తీసుకుంటే శనగపిండి, గోధుమ పిండి అనేది 1/2 కప్ తీసుకుంటే సరిపోతుంది అనమాట క్వాంటిటీ. ఇక్కడైతే అలా తీసుకున్నాను. నేను 1.5 కప్పు బియ్యం పిండి అయితే తీసుకొని 1/2 కప్ అలా వేసాను అనమాట. శనగపిండి, గోధుమ పిండి అలా ఇవన్నీ వేసేసాక చెప్పాను కదా పెరుగు వేసానని, ఇవన్నీ వేసి బాగా మిక్సీ పట్టేయాలన్నమాట. కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి మనం అలా వేసుకున్న తర్వాత గట్టిగా అనిపిస్తే లైట్గా వాటర్ అలా పోసేసుకోవచ్చు. వాటర్ పోసుకొని కొంచెం మిక్సీ పట్టుకొని మనకి దోసపిండి మనం గ్రైండర్లో వేసినప్పుడు ఎలా అయితే కన్సిస్టెన్సీ వస్తుందో అలా మనకి రావాలి. అలా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. చెప్పడం మర్చిపోయాను, ఫైనల్గా ఇక్కడ నేను కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మిక్సీ పట్టేసుకున్నాను. కొంచెం చెప్పాను, ఒక లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకొని అలా మిక్సీ పట్టేసుకున్నాను. ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత ఇలా వచ్చింది కన్సిస్టెన్సీ దోశకి. ఇది మొత్తం ఇంకా ఒక గిన్నెలో అయితే వార్చేసాను. ఇదంతా పోసిన తర్వాత దోశకి మనకి ఎలా అయితే మనం దోశపిండి అయితే కలుపుకుంటామో అలా కొంచెం సాల్ట్ సరిపోకపోతే మనం ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ కొంచెం ఇలా పోసాను అనమాట. వాటర్ కూడా పోసేసిన తర్వాత పూర్తిగా ఇలా దోసపిండిలాగా కలుపుకున్నాను. మనకి సింపుల్గా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ అయితేను. ఇంట్లో పిండిలు ఏమీ లేనప్పుడు ఇలా మనం ట్రై చేయొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, టమాటాలు కూడా వేస్తాం కాబట్టి ఆరెంజ్ కలర్లో అలా వస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. దీనికి సైడ్ వచ్చేసి పల్లీ చట్నీ కాకుండా మనం టమాటా చట్నీ కానీ ఏ పికిల్ ఉన్నా దాన్ని వేసేసుకొని తినేయచ్చు. లేకపోతే టమాటో, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కొత్తిమీర మొత్తం కలిపి వేయించేసి ఒకసారి మనం మిక్సీ పట్టేస్తాం కదా, ఆ చట్నీ కూడా చాలా బాగుంటుంది. రెడ్ చట్నీ దీనికైతే మంచి కాంబినేషన్ అనమాట. నాకు టైం లేక ఇంకా నేను ఆ చట్నీ అయితే చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ పెనం వేడి చేశాను. వేడి చేసి దోశలు అయితే ఇలా వేసేసి ఇచ్చాను అనమాట పిల్లలకి. అప్పటికే పిల్లల్ని అయితే రెడీ చేసేసాను స్కూల్కి. రెడీ చేసిన తర్వాత ఇలా దోశ అయితే వేసాను, టమాటో దోశ అయితే వేసాను అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే టమాటో ప్లేస్లో ఇలా బీట్రూట్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను. అంతకుముందు అయితే ఎక్కువ చేసేదాన్ని అనమాట. పిల్లలు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు నాకు కొంచెం టైం ఉండింది, అప్పుడు ఎక్కువగా అలా చేస్తూ ఉండేదాన్ని. క్యారెట్ కూడా వేసేదాన్ని. ఇప్పుడు చాలా తగ్గించేసాను అనమాట ఇలా చేయడము వీలు పడక. అందుకని చాలా రోజుల తర్వాత ఇలా చేయడము. యూట్యూబ్ పెట్టక ముందే నేను చాలా రకాలు చేస్తూ ఉండేదాన్ని. అమ్మవాళ్ళు అనేవాళ్ళు అంతకుముందే చాలా చేస్తూ ఉండేదానివి కదా అని. వన్స్ పెట్టిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఓపిక తగ్గిపోతుందేమో, అన్నీ మర్చిపోతూ ఉన్నాను. ఇక్కడ పిల్లలకి ఇలా దోశ అయితే వేయించేసి ఇచ్చానమాట చెరొకటి. అది తినేసి వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ఇచ్చేసాను. ఇంకా టమాటో చట్నీ అది చేసేసాను. లంచ్ బాక్స్ కూడా ఇచ్చేసాను అనమాట పిల్లల కోసము. ఎప్పుడూ వేసుకునే దోశల్లాగా కాకుండా మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ రైస్ తినకుండా టిఫిన్స్ చేసే వాళ్ళకు కూడా ఇది చాలా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. మనకి ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి మనం మెజర్మెంట్స్ అనేది వేసుకుంటే మనకి దోశ కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది. దోశ రుచి కూడా బాగా వస్తుంది. పిల్లలిద్దరికీ, మా వారికి అయితే ఇలా టమాటో దోశ అయితే వేసి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు తినేసి స్కూల్కి, ఆఫీసులకి అలా వెళ్ళిపోయారనమాట.
శ్రిత అయితే ఏం చేసినా వంక పెట్టకుండా తింటూ ఉంటుంది. ఇలాంటివి కొత్తవి ఎంజాయ్ చేస్తూ తింటుందనమాట. కానీ సిద్ధు అయితే ఇంకా వెరైటీగా చూస్తూ ఉంటాడు. వాడికి ఏదన్నా కొత్తది ఇస్తేను ముందు తినడానికి ట్రై చేయడు. ఏదో ఒక వంక పెడుతూ ఉంటాడనమాట. అలా బలవంతంగా వాడితో ఒకటైతే కంప్లీట్ చేయించేశాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ముందుగా తులసమ్మకైతే ఇలా దీపం అయితే పెట్టేసుకున్నాను. అప్పటికే 8:45 అయిపోయింది మార్నింగ్. అప్పుడప్పుడు వర్షం పడుతూ ఉందన్నమాట. వర్షం పడుతూ ఉంది, పోతూ ఉంది, అలా ఉండింది. ఇలా ముందు తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూజా మందిరంలో దీపం పెడదామని చెప్పేసి వెళ్ళాను అనమాట. ముందు రోజు మార్కెట్లో ఇలా నాకు కమలాలు దొరికాయి. ఒక 4 అయితే తీసుకొచ్చాను అనమాట. అంతకుముందు పెళ్ళికి ముందైతే నాన్న ఇవి తెప్పించేవాళ్ళు. బాక్సులు తెప్పించేవాళ్ళు. ఒక్కొక్కసారి 1000 పువ్వు కూడా తెప్పించేవాళ్ళు. దీనిలోనే తెల్లవి కూడా ఉంటాయి. అలా తెప్పించేవాళ్ళు అనమాట. అప్పుడు నాన్న తెప్పించే టైంలో ఒక్కొక్కటి 5 రూపీస్ పడేదన్నమాట ఈ పువ్వు. కడియం అక్కడి నుంచి తెప్పించేవాళ్ళు పూజ కోసం అని ఇంట్లో పూజ చేయించేవాళ్ళు. మాతో ఇవన్నీ వీటితో పూజ చేయించేవాళ్ళు అనమాట. అప్పుడు ఎక్కువగా తెప్పించేవాళ్ళు. 5 రూపాయలు అనమాట ఒక్కొక్క పువ్వు అప్పుడు. ఇప్పుడు ఇదైతే నేను ఒక్క పువ్వుని 30 రూపాయలు పెట్టి తీసుకున్నాను. నాకే చాలా ఇదిగా అనిపించింది. అయితే ఇవి ఈ టైంలో చాలా కాస్ట్ ఉంటాయి. నార్మల్గానే ఇవి కాస్ట్ అనమాట. ఇంకా ఇప్పుడు నాన్న వాళ్ళు పూజ చేయించాలంటే ఇంట్లో ఒక్క పువ్వుకి 10 రూపాయలు పే చేసి కొంటూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. కానీ ఇక్కడ మనకి హైదరాబాద్లో ఏదైనా రేట్ ఎక్కువగానే ఉంటుంది కదా అని చెప్పి నేను దొరికాయి. ఇవి తొందరగా దొరకవన్నమాట. దొరికినప్పుడే మనం తీసుకోవాలని చెప్పి నేను ఒక 4 పూలు అయితే తీసుకున్నాను. వీటిని ఇంకా పూజ కోసం అయితే వాడాను. మధ్యలో ఉన్నదైతే లక్ష్మీపీఠం అని చెప్పి అంటారు. దానిలోనే అమ్మవారు ఆసీనులై ఉంటారని చెప్పి నమ్మకం అనమాట అందరికీ. వీటితో అయితే నేను చాలా సార్లు పూజ అయితే చేశాను అనమాట. యూట్యూబ్ పెట్టిన తర్వాత చేద్దామని చెప్పి అనుకున్నాను, కానీ మనకి ఇక్కడ అసలు అవైలబుల్ ఉండవు. ఇవి చాలా తక్కువ దొరకడము. నేను ఇవన్నీ తీసాను. పూలన్నీ రెక్కలన్నీ పక్కకు తీసిన తర్వాత ఇలా కింద తూడు ఉంటుంది కదా, అది కాడ, దాన్ని కట్ చేసేసాను. కట్ చేసి ఇలా నా దగ్గర చిన్న అమ్మవారు ఉండింది, పంచలోహ విగ్రహము. ఆ అమ్మవారిని ఇలా లక్ష్మీపీఠం ఉంటుంది కదా, దాని మీద ఇలా కూర్చుండబెట్టాను. అలా కూర్చుండిపోయింది అనమాట అమ్మవారు. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. ఆవిడే వచ్చి అలా కూర్చున్నదేమో అన్నంతగా అనిపించింది అనమాట. ఇంకా మిగతావి కూడా అలా పెట్టేశాను. అలా చూడాలనిపించింది, చాలా అందంగా అనిపించింది అమ్మవారు. పెట్టిన తర్వాత అలా కొంచెం పసుపు, కుంకుమ, పూలు అయితే అలా అమ్మవారికి అయితే సమర్పించేశాను. ఈ కమలాలు పెట్టగానే పూజా మందిరానికే కళ వచ్చినట్టుగా అనిపించింది. ఇలా కమలాలు 3 ఉంటే ఇంకా పసుపు, కుంకుమ అలా పెట్టానన్నమాట. ఆ రోజు వచ్చేసి సేమియా పరమాన్నం చేశాను. అది ప్రసాదం లాగా పెట్టి అమ్మవారికి పసుపు, కుంకుమ, తాంబూలం అయితే ఇచ్చేసాను. అంతకుముందు మామూలుగా అమ్మవారిని ప్లేట్లో మామూలుగా పెట్టేశాను అనమాట. ఇలా ఇంకా పువ్వు వచ్చింది. అసలు కూర్చుంటుందో లేదో అని ట్రై చేశాను, కానీ అలానే కూర్చుండిపోయిందనమాట. ఈవినింగ్ వరకు అలా చూస్తూ ఉన్నాను. అంటే మధ్యలో చెక్ చేశాను. చెక్ చేస్తే ఇంకా ఒరగలేదనమాట. పువ్వు అనేది వాడిపోయినా సరే ఒరగలేదు. ఒక్కొక్కసారి ఏంటంటే అంతకుముందు అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టినప్పుడు దీన్ని పెట్టేవాళ్ళము, కమలాలన్నీ పేర్చేవాళ్ళం అనమాట. అలా బతుకమ్మలాగా ఆ టైప్లో పేర్చేవాళ్ళము. పేర్చి పైన గౌరమ్మని పెట్టేవాళ్ళము. అలా పెట్టి పూజ చేసుకునేవాళ్ళము. అవి ఏంటంటే 3 డేస్ అలా ఉంచేయాలి, నిద్ర చేయనివ్వాలని చెప్పి అనేవారు నాన్న. అలా నిద్ర చేయనిచ్చే వాళ్ళము. 3 డేస్కి కూడా అది అది వాడిపోయేవి కావన్నమాట. ఆ పూలు ఒక్కొక్కసారి అలానే ఉండిపోయాయి, ఫ్రెష్గా ఉండిపోయాయి. మధ్యలో అయితే అలానే ఉండిపోయాయి. ఎలా అయితే పెట్టామో అలానే ఉన్నాయి పూలు. భలే అనిపించేది ఆ పూజ చేసినప్పుడు. ఇలా పూజ అయిపోయిన తర్వాత లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే ఇలా ఉందన్నమాట పూజా మందిరం. కళగా అనిపించింది. నెక్స్ట్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేసాను నేను. వాళ్ళకి దోశలు వేసేసి పంపించాను కదా, పూజ అయిపోయింది. నేను కూడా వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసాను. ఇది వచ్చేసి ఇంకా మార్నింగే చేశాను. లంచ్కి బాక్స్ ముందే ఇస్తున్నాను కదా,
ఇంకా టమాటో, కొత్తిమీర అయితే ఎక్కువ తెచ్చానన్నమాట మొన్న మార్కెట్లో. అందుకని 2 టమాటాలు వేసి పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ ఒకేసారి వేయించేసానన్నమాట. పసుపు, చింతపండు అన్నీ కలిపి వేయించేసాను. ఒకేసారి వేయించేసి అలా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసాను. చాలా రోజులైపోయింది ఇలా టమాటో, కొత్తిమీర చట్నీ తినేసని చేశాను ఇలా. ఇంక ఇది చేస్తూనే మధ్య మధ్యలో పిల్లల్ని అయితే రెడీ చేశానన్నమాట. మార్నింగ్ ఫ్రెష్ అయిపోగానే ఇంకా కర్రీస్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈ మధ్య. అంతకుముందంటే బాక్స్ 12కి ఇచ్చేదాన్ని. ఈ మధ్య మార్నింగే ఇచ్చేద్దాము, కొంచెం మనకి టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పి బ్రేక్ఫాస్ట్ కన్నా ముందే కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈ కర్రీస్ కంప్లీట్ అయిపోయి వాటిని సర్దేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి అయితే వెళ్తున్నాను అనమాట. ఇక్కడ టొమాటో చట్నీ మామూలుగా మిక్సీ జార్లో వేసి బరకగా అయితే మిక్సీ అలా పట్టేసుకున్నాను. పోపులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇంగువ వేసి ఇలా పోపు అయితే పెట్టేశానన్నమాట. ఈ చట్నీ వచ్చేసి మనకి రైస్లోకే కాదు, ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ, పునుగుల్లోకి కానీ చాలా రుచిగా ఉంటుంది. పచ్చిమిర్చి అయితే చాలా వేశాను కానీ మంట అయితే అనిపించలేదు. ఇవి తెల్లకాయలు కదా, మంటగా అనిపించవు. ఇలా మొత్తం సర్దేసి ఒక హాట్ ప్యాక్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ దీనికి కాంబినేషన్గా ఆలు అయితే చేశాను. ఇలా పొడవుగా కట్ చేశాను అనమాట ఆలు. ఇంకా డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇలా పొడవుగా కట్ చేశాను. ఏం లేదు, కట్ చేయడం మాత్రమే డిఫరెంట్గా కట్ చేశాను అనమాట. ఇలా కట్ చేసి ఇంకా ఉప్పు వేసిన నీళ్ళల్లో ఇలా కాసేపు ఉంచాను అవి నల్లబడిపోకుండా. ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి అయితే వేశాను. దీనికి ఏంటంటే ఆనియన్ అయితే వాడలేదు. ఏ ముక్కకు ఆ ముక్క ముద్దగా కాకుండా విడిగా వస్తుందని చెప్పి ఆనియన్ వాడకుండా ఊరికే అలా పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఇలా బంగాళదుంప ముక్కలన్నింటినీ ఇలా బాండీలో అయితే వేసుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే వేసుకొని అలా ఒకసారి కలిపేసాను అనమాట. ఇదేంటంటే మనకి మూత పెట్టకుండా చేస్తే చక్కగా వస్తుంది, ఏ ముక్కకు ఆ ముక్క విడిగా వస్తుంది అనమాట. మూత పెడితే మొత్తం మెత్తగా అయిపోయి విరిగిపోతూ ఉంటాయి అవి. మనకేంటంటే ఇలా కనిపించవు అనమాట. అందుకని మూత పెట్టకుండా అలా వేయించేసాను. ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, మొత్తం అతుక్కుపోకుండాను. అలా చెమ్మ ఉంటుంది కదా బంగాళదుంపల్లో, అతుక్కుపోకుండా మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలన్నమాట. కొంచెం ముక్క మెత్తగా అయిపోయిన తర్వాత దీనిలో అయితే కొంచెం వెల్లుల్లి, కారము, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు ఫైనల్గా అయితే వేసాను. వేసేసి మొత్తం ఒకసారి కలిపేసాను అనమాట. ఇలా మనకి ముక్క అయితే విరిగిపోకుండా వస్తుంది మూత పెట్టకుండా చేస్తేను. ఇంకా దీన్ని కూడా ఒక హాట్ ప్యాక్లో అయితే సర్దేశాను. ఒక పక్క అయితే రైస్ అయితే పెట్టేశాను పిల్లల కోసమని. రైస్ పెట్టేసి వాళ్ళకి లంచ్ బాక్స్లో అయితే సర్దేశాను. ఇదంతా అయిపోయిన తర్వాత నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ పిల్లల కోసం అయితే ఇలా మ్యాగీ ఇప్పి ఉంది ప్యాకెట్, అదైతే చేశాను అనమాట. చాలా రోజులు అయిపోయిందని అడుగుతూ ఉన్నారు ఒక 4 days నుంచి. ఇదంతా హెల్దీ కాదు అని చెప్తే వినరు కదా, ఇంకా అందుకే చేస్తాను 4 days నుంచి అడుగుతున్నారని చెప్పి. ఇలా అయితే నా శ్రావణ మాసం డేని నేను ఇలా సెకండ్ డేని 2వ శుక్రవారాన్ని అయితే ఇలా కంప్లీట్ చేసేసుకున్నాను. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.